सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. ఓం. 13వ అధ్యాయం 18వ శ్లోకం. జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగ అనేటటువంటి ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఆత్మ అనాత్మ వివరంగా వాని యొక్క భేదాలను గురించి చెప్తున్నారు. మనం తేడా, భేదం అంటే తేడా. ఇంతవరకు క్షేత్రం, క్షేత్రజ్ఞ, జ్ఞానం అనే వాటి గురించి చెప్పారు. తర్వాత జ్ఞేయాన్ని గురించి చెప్తున్నారు. జ్ఞేయం అంటే ఏమిటి? క్షేత్రజ్ఞ అన్నా జ్ఞేయమన్నా ఒకటే. క్షేత్రజ్ఞ, జ్ఞేయం, పురుష మూడు కూడా పర్యాయ పదాలు, ఆత్మస్వరూపానికి పర్యాయ పదాలు. కనుక జ్ఞేయం అంటే ఏమిటి అంటే ఈ యొక్క 18వ శ్లోకంలో జ్యోతిషాం అపి తత్ జ్ఞేయం జ్యోతి భవతి. జ్యోతిషామపి తజ్జ్యోతి చాలా ముఖ్యమైనటువంటిది. మనం ముండకోపనిషత్తులో చూసాం. నత్ర సూర్యో భాతి న చంద్రతారకం. తర్వాత బృహదారణ్యకంలో కూడా జ్యోతిర్బ్రాహ్మణంలో వస్తుంది, స్వయం జ్యోతి బ్రాహ్మణంలో. కనుక ఈ ఆత్మ అనేటువంటి దాన్ని జ్యోతితో పోల్చారు. కృష్ణ పరమాత్మ శాస్త్రంలోనే పోల్చబడింది జ్యోతితో. ఆత్మ అనేటువంటి తత్వాన్ని జ్ఞేయం అని పిలుస్తాం. ఆ ఆత్మ అనేటువంటిది జ్యోతి రూపంగా చెప్పబడింది అని. ఇప్పుడు ఏమైందంటే ఇలా జ్యోతిగాని చెప్పడం వల్ల చాలామంది నిజంగానే జ్యోతి అనుకుంటున్నారు. జ్యోతి అంటే ఏమిటి? ప్రకాశం, ఒక లైట్. ఆత్మ అంటే ఒక లైట్, ఫ్లాష్ లాంటిది, ఒక లైట్ లాగా ప్రకాశంగా, ఒక తేజస్సు అని చెప్పి అనుకుంటారు. ఎవరు అనుకుంటారంటే అట్లా మందబుద్ధి గల వాళ్ళు అనుకుంటారు, సూక్ష్మ బుద్ధి గల వాళ్ళు అనుకోరు. ఆత్మని ఒక ప్రకాశంగాను, ఒక జ్యోతిగాను అనుకునేవాళ్ళు మందబుద్ధి గలవాళ్ళు. ఆత్మ జ్యోతి లాంటిది అన్నారు కానీ ఆత్మ జ్యోతి అని చెప్పలేదే. అందుకని మనస్సు యొక్క సూక్ష్మతను పెంచుకోవాలి మనిషి. పుట్టుకతోనే అందరూ సూక్ష్మ బుద్ధితో పుట్టరు. పుట్టుకతోనే అందరూ సూక్ష్మ బుద్ధితో పుట్టరు. సూక్ష్మ బుద్ధి అనేటువంటిది అలవాటు మనం చేసుకోవాలి. దానికి తగిన సాధనాలు మనం చేయాలి. ఇప్పుడు ఒక కత్తి పదును పెట్టాలంటే ఏం చేస్తాం? దాన్ని వేరే ఇంకొక దానికి వేసి రాపిడి కలిగిస్తారు, షార్ప్ చేస్తారు. లేకపోతే బ్లంట్గా ఉంటుంది, మొద్దుగా ఉంటుంది. మొద్దు బారిపోయిందంటారు చూసారా? కత్తి మొద్దు బారితే టమాటా కూడా కట్ చేయలేవు, అవునా? వెన్నపూస కూడా కట్ చేయలేవు మొద్దు బారిన కత్తితో. దానికి పదును పెట్టాలి.
అదేవిధంగా మన మనస్సు బుద్ధికి మనం పదును పెట్టాలి. ఆ పదును పెట్టడం కోసమే ఈ అష్టాంగ యోగం, ఈ పూజ, ఈ ధ్యానం, వ్రతం, ప్రాణాయామ అనేక సాధనాలన్నీ చెప్పింది ఆ బుద్ధికి పదును పెట్టడం కోసం. అవి చెయ్యని వాళ్ళకి పదును పడదు. అందుకని దైవాన్ని మనం ఆగమశాస్త్ర ప్రకారంగా పూజించాలి, కానీ మన ఇష్టం వచ్చినట్లుగా పూజించకూడదు. ఆగమశాస్త్రం ప్రకారంగా దైవాన్ని పూజించాలంటే నీకు నియమ నిష్ఠ కావాలి. అవి వద్దనుకోని చెప్పి చాలామంది వేరే దేవుడిని పూజిస్తున్నారు. అక్కడ ఆగమ ప్రకారం నియమం నిష్ఠ అక్కర్లేదు. అదంటే ఆర్థడాక్స్గా అక్కర్లేదు. దీనికి ఒక పేరు ఇంగ్లీష్లో ఆర్థడాక్స్. మడి ఆచారం అక్కర్లేదు, పూజా పునస్కారాలు అక్కర్లేదు, దీపారాధన, ప్రొద్దునే లేవడం, స్నానం చేయడం అక్కర్లేదు. నువ్వు ఎప్పుడైనా ధ్యానం చేయొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఇది బాగుందండి మాకు. ఇది బాగుంది. ఏది బాగుంది? స్నానం చేయక్కర్లేదు, ప్రదక్షిణాలు చేయక్కర్లేదు, గుళ్ళోకి వెళ్ళి చాలా వ్రతాలు ఉండక్కర్లేదు, ఉపవాసాలు అక్కర్లేదు. ఏమి వద్దంటే ఇష్టం జనానికి. ఏమి వద్దంటే నువ్వు సోంబేరై కూర్చుంటావు. నీ మనస్సు బుద్ధి సూక్ష్మం కాదు. అందుకని ఆ యొక్క రిలీజియస్ ప్రాక్టీసెస్ అంటారు చూడండి, కఠినమైనటువంటి సాధనలు దేనికి ఇచ్చాడంటే నీ శరీర అభిమానం నుంచి నువ్వు దాటి, మన అభిమానం రాగద్వేషాల నుంచి దాటి చిత్త విశాలతని పొంది మనసు సూక్ష్మ స్థితికి రావడం కోసం ఈ దేవుడు, పూజలు, పునస్కారాలు, రకరకాల పద్ధతులు పెట్టారు. అలా అయిన వాళ్ళకి ఈ విషయం బోధపడుతుంది. లేకపోతే జ్యోతి జ్యోతి అనుకుంటుంటారు. మరి ఎందుకండి ఇట్లా పెట్టడం ఎందుకు, జ్యోతి అనడం ఎందుకు, మమ్మల్ని కన్ఫ్యూజన్ చేయటం ఎందుకంటే అది కూడా తెలుసుకోవాలి. ఎందుకు జ్యోతి అని అన్నది? జ్యోతిషామపి తజ్జ్యోతి. పరం తమసః, తమసః పరం తత్ జ్యోతి. ఎందుకంటే జ్యోతి ప్రకాశము, లైట్ అంటే దేని సమక్షంలోనైతే ఆ వస్తువుగా మనకు తెలుస్తుందో అది లైట్. అవునా? జ్యోతి లేక ప్రకాశము లేక లైట్ అంటే ఏమిటండి? దానికి డెఫినేషన్ అంటారా? నిర్వచనం ఏంటి? దేని సమక్షంలో అయితే ఒక వస్తువు ఆ వస్తువుగా మనకు బోధపడుతుందో అది లైట్. మీకు ఎప్పుడైనా చెప్పారా స్కూల్లో ఈ పాఠం? వాట్ ఈజ్ లైట్? లైట్ ఈజ్ లైట్. లైట్ ఈజ్ దట్ ఇన్ హూస్ ప్రెజెన్స్ థింగ్స్ ఆర్ నోన్. సింపుల్. దీనికే పిహెచ్డి చదవాలా ఏమిటి? బట్ వీ డోంట్ నో. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లైట్. లైట్ ఈజ్ దట్ ఇన్ హూస్ ప్రెజెన్స్ థింగ్స్ ఆర్ నోన్. కరెక్ట్. అయితే ఆత్మ కూడా లైట్ అన్నారు. ఆమె లైట్. ఎందుకంటే శరీరం, మనస్సు, బుద్ధి జడం. ఈ కళ్ళు ఈ క్లిప్పును చూడలేవు నిజంగా. కళ్ళ వెనకాల ఉన్న మనస్సు కూడా ఈ క్లిప్పుని తెలుసుకోలేదు. జడం, ఇనర్ట్ మ్యాటర్. ఈ శరీరానికి కూడా ఈ స్పర్శ అనేది దాని సొంతం కాదు. ఇది జడం. నిజంగా చెప్పాలంటే ఈ క్లిప్కి ఈ శరీరానికి ఏం తేడా లేదు. ఈ డెస్క్కి ఈ శరీరానికి ఏం తేడా లేదు. నిజంగా చెప్పాలి. కానీ శరీరం చేతనంగా ఉంటుంది.
కళ్ళు చూస్తున్నాయి, కళ్ళు తెలుసుకుంటున్నాయి అంటాం, కళ్ళు తెలుసుకోలేవు. లేదండి మనసు తెలుసుకుంటుంది, మనసు కూడా తెలుసుకోలేదు. మరి ఎవరు తెలుసుకుంటున్నారు? నీకు తెలియనిది ఒకటి ఉంది, అది ఆత్మ. చైతన్యం, ఎరుక, కాన్షియస్నెస్. ఆ చేతన తత్వం దాన్ని చిత్ అన్నాం. ఆ చేతనం, సెన్షియంట్ కాన్షియస్నెస్, దాని సమక్షంలో ఈ మనస్సు చేతనాన్ని పొందుతుంది. జడమైన మనస్సు ఆ కాన్షియస్నెస్ అనేది చైతన్యం, మన ఆత్మ చైతన్యం అంతటా ఉండడం వలన సర్వాంతర మదంతర నాలో ఉన్నది. ఎందుకంటే సర్వాంతరం అయినప్పుడు నాలో ఉండదా ఆ ఎరుక, కాన్షియస్నెస్, చైతన్యం, అవేర్నెస్. ఈ మనస్సు అక్కడి నుంచి అప్పు తీసుకుంటుంది. అప్పు తీసుకొని తాను చైతన్యం అయిపోతుంది. చేతనం అయిపోయి కళ్ళకి చేతనాన్ని ఇస్తుంది. అప్పు తీసుకొని అప్పు ఇవ్వడం అన్నమాట. కొంతమంది అప్పు తీసుకొని కొంచెం వడ్డీకి అప్పు తీసుకుంటారు, ఎక్కువ వడ్డీకి అప్పిస్తుంటారు, తెలుసు కదా. మనస్సు కూడా ఆత్మ చైతన్యాన్ని నుంచి ఆ చేతనాన్ని తీసుకొని రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అంటారు. మనస్సులో చిదాభాసం ఏర్పడుతుంది, చిత్తు యొక్క ఆభాసం ఏర్పడుతుంది. ఒక అద్దం చూడండి, మీ ముఖం ఎట్లుందో అట్లా చూపిస్తున్నదా లేదా? అదే ఈ డెస్క్ మీద చూసుకోండి, మీ ముఖం కనపడుతుందా? అద్దం రిఫైన్డ్గా ఉంది, ఇక్కడ కనపడదు. ఎక్కడైతే పాలిష్ బాగా అయి ఉంటుందో అక్కడ కనపడుతుంది. ఏమిటి? ప్రతిబింబం. మీ టైల్స్లో కూడా కనపడుతుంది. కిచెన్లో కనుక బ్లాక్ టైల్ కనుక వేస్తుంటే బ్లాక్ కలర్, దాని మీద ముఖం చూసుకోండి, కనపడుతుంది. ఏదైతే బాగా పాలిష్ చేసి రిఫైన్డ్గా చేస్తుంటే అక్కడ ప్రతిబింబం కనపడుతుంది. మన మనస్సు కూడా రిఫైన్డ్ మ్యాటర్, బాగా రిఫైన్ అయినటువంటి మ్యాటర్. అందువల్ల చిత్తు ప్రతిఫలిస్తుంది. అక్కడ ప్రతిఫలించి మనస్సు చేతనమవుతుంది. మనసు చేతనం కాగానే మరి అది బయట వాటిని చూడాలనుంది మనస్సుకి. ఈ పుష్పం వాసన చూడాలనిపించింది మనస్సుకి. ఇప్పుడు ఏం చేస్తుంది? అది ముక్కుని చేతనం చేస్తుంది. ఈ జడమైన ముక్కుని, ఇంద్రియాన్ని చేతనం చేసి అది చూడు చూడు వాసన. ఇది ముక్కు అక్కడ దాకా వెళ్ళలేదు కదా, ఆ చెయ్యికి చేతనాన్ని ఇచ్చి, స్పర్శ ఇంద్రియానికి చేతనాన్ని ఇచ్చి, ఆ పువ్వు పట్టుకో, పువ్వు తీసుకురా ముక్కు దగ్గరికి. ఎవరు ఆర్డర్ ఇచ్చేది? అక్కడ మనస్సు. చిత్తు యొక్క ప్రతిబింబాన్ని తీసుకొని మనస్సు, ఆ మనస్సు ఆ చైతన్యం ద్వారా ఇంద్రియాలకు చైతన్యాన్ని ఇచ్చి బయట విషయాలను తెలుసుకుంటుంది. తెలుసుకోగానే ఏం చెప్తావు? ఆ మనసులో ఒక చిదాభాస ఏర్పడే నేను అనేటటువంటి భావన ఒకటి ఏర్పడుతుంది, అహంకారం. ఆ చిదాభాసం అనేటువంటిది అహంకారం. అహంకారం అంటే గర్వం అని కాదు. అహంకారం అంటే నేను నేను అనేటటువంటి ఆలోచన. నేను నేను హాయ్. ఏమైంది ఇప్పుడు? ఎరుక. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్.
నాకు ఈ పుష్పం తెలుసు. మీరందరూ చెప్పచ్చు ఇప్పుడు, నేను ఇలా పుష్పం చూపిస్తాను మీ అందరికీ, మీరందరూ ఏం చెప్పగలరు? ఇదేమిటి అని అంటే ఏం చెప్తారు? గులాబీ పువ్వు. మీకు ఎలా తెలుసు? మాకు తెలుసు. ఎలా తెలుసు? మేము కళ్ళతో చూసాం. మీ కళ్ళు చూసినాయి అయితే మాత్రం ఎలా తెలుసు అంటే, మా మనస్సులో మాకు తెలిసింది. మనసుకి ఎలా తెలిసింది? నా మనసుకు తెలిసిందన్నారు కానీ మనసు నేను అనలేదు. మనస్సు అనేది ఇన్స్ట్రుమెంట్. తెలుసుకున్నవాడు సాక్షి చైతన్యం. చిత్ చైతన్యం, దానికి రూపం లేదు, తానుగా తెలుసుకోలేదు. దానికి ఒక మనసు కావాలి, కళ్ళు కావాలి, ముక్కు కావాలి, చేతులు కావాలి. ఆ ఉనికి ఎరుక. ఇందా వరకు ఉనికి విన్నాం, ఇప్పుడు ఎరుక వింటున్నాం. ఆ ఎరుక అనేది ఉన్నది చూసారా? కాన్షియస్నెస్, చిత్ చైతన్యం. కాన్షియస్నెస్ అన్నా, చిత్ అన్నా, చైతన్యం అన్నా, ఎరుక అన్నా, అవేర్నెస్ అన్నా ఒక్కటి. ఈ చిత్ అనేది చిదాభాసంగా ఏర్పడి, చిదాభాసం మనస్సులో ఏర్పడి, మనస్సు ద్వారా కళ్ళల్లోకి చిదాభాసం చైతన్యం వచ్చి దాని ద్వారా ఇది తెలుసుకున్నాను. ఇప్పుడు ఎన్నున్నాయో చూసారా? సాక్షి చైతన్యం, ఒరిజినల్ కాన్షియస్నెస్, బింబ చైతన్యం. ఆ బింబ చైతన్యం, ఒరిజినల్ కాన్షియస్నెస్, చిత్ చైతన్యం, శుద్ధ చైతన్యం. శుద్ధ చైతన్యానికి రూపం లేదు. ఎట్లాగైతే శుద్ధ ఉనికికి రూపం లేదో, శుద్ధ ఎరుకకి కూడా రూపం లేదు. అది తానంతటగా అది ఏమి తెలుసుకోలేదు. ఎలాగైతే విద్యుత్తు తనంతట తానుగా ఈ యొక్క హాలుని, పుష్పాన్ని ప్రకాశింపచేయలేదు. విద్యుత్తు ఈ పుష్పాన్ని ప్రకాశింపచేయాలి అంటే ఏం కావాలి? బల్బు కావాలి. బల్బు ద్వారా మాత్రమే విద్యుత్తు ఈ పుష్పాన్ని ప్రకాశింపచేయగలదు. అదేవిధంగా ఆత్మ అనేది ఎరుక స్వరూపం, చేతన స్వరూపం, కాన్షియస్ నేచర్, కాన్షియస్నెస్. అది తానుగా ఏది తెలుసుకోలేదు. మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా. మనసు, ఇంద్రియాలు శరీరం లేకుండా ఉండలేవు. స్థూల శరీరం ఉంటేనే సూక్ష్మ శరీరమైనటువంటి మనస్సు, ఇంద్రియాలు ఉంటాయి. స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం ఉంది. సూక్ష్మ శరీరంలో చిదాభాసం ఏర్పడింది. ఆ చిదాభాసం వల్ల ఇవన్నీ చేతనమైనవి. ఇవన్నీ చేతనం అవ్వడం వల్ల ఇవన్నీ తెలుసుకుంటున్నాయి, వస్తువులను తెలుసుకుంటున్నాయి. ఇప్పుడు తెలుసుకునేది నిజంగా జడమైనటువంటి శరీరమా? జడమైన కళ్ళు తెలుసుకుంటున్నాయా? జడమైన మనసు తెలుసుకుంటున్నదా? లేక చిదాభాసం తెలుసుకుంటున్నదా? లేక చిత్తు తెలుసుకుంటున్నదా? చిత్తు తెలుసుకోలేదు. శుద్ధ చైతన్యం తెలుసుకోలేదు. మనస్సు, ఇంద్రియాలు జడం, అవి తెలుసుకోలేవు. కనుక ఎవరు తెలుసుకుంటున్నారంటే మిక్స్చర్. జడమైన మనస్సు, ఇంద్రియాలు, శరీరం, చేతనం, చైతన్య ఆత్మ, ఈ రెండిటి యొక్క సామీప్యం వలన చిదాభాసం ఏర్పడింది, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. ఆ చిదాభాసమే అహంకారం అంటాం, జీవుడు అంటాం. నేను అనేటటువంటి ఉచ్చారణ చేయగలుగుతుంది. శుద్ధ చైతన్యం నేను అనలేదు.
శుద్ధ చైతన్యం నేను అనలేదు, ఎందుకంటే నోరు లేదు, దానికి రూపం లేదు. శుద్ధ చైతన్యం, ప్యూర్ కాన్షియస్నెస్. శుద్ధ చైతన్యాన్ని ఏమంటాం? ప్యూర్ కాన్షియస్నెస్. ఈ ఆత్మ చైతన్యం ప్యూర్గా ఉన్నదానికి అది ఏమి తెలుసుకోలేదు. ఎలాగైతే విద్యుత్తు ఏమి ప్రకాశింప చేయలేదు బల్బు లేకుండా, బల్బు ద్వారా ప్రకాశింప చేస్తున్నట్లుగానే ఇప్పుడు మీరేం చెప్తున్నారు? ఇది ఏమి పుష్పం? జాజి పుష్పం. తెలుసుకున్నాను అంటున్నారు. ఇప్పుడు తెలుసుకున్నవాడు కళ్ళు కాదు, మనస్సు కాదు, శరీరము కాదు, ఆత్మ కాదు, ఆత్మ చైతన్యము కాదు, మిక్స్చర్, ఒక మిశ్రం. కనుక ఉనికి ఎరుక అనేటువంటి ఈ రెండింటిని ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్ ఎలా పోల్చారంటే శాస్త్రంలో ఆకాశము ప్రకాశం. ఎలాగైతే ఆకాశం అంతటా ఉన్నదో అన్నిటినీ అకామిడేట్ చేస్తున్నది కదా ఆకాశం. ఇప్పుడు మనం ఎక్కడున్నామండి? ఆకాశం అంటే పైన చూడకూడదు, స్కై కాదు, అది మేఘం, క్లౌడ్, చోటు, స్థలం. ఈ ఆకాశం అన్నిటిని అకామిడేట్ చేస్తుంది. అదేవిధంగా ఎగ్జిస్టెన్స్ అనేది కూడా ఉనికి అన్నిటికీ ఉనికినిస్తున్నది. ఆ ఉనికిని ఇచ్చినట్లుగానే ఆ ఉనికే ఎరుక, అంటే సత్తే చిత్, ఎగ్జిస్టెన్సే కాన్షియస్నెస్. నేను ఉన్నాను, ఐ యామ్ అన్నప్పుడు ఉన్నానని తెలుసా లేదా? ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్ ఐ యామ్ హియర్. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ స్వామినీస్ వర్డ్స్. హూ ఈజ్ కాన్షియస్ ఆఫ్? మిక్స్చర్. అహంకారం, అహం, ఆర్సి, ఓర్సి. ఆర్సి ఎట్లా ఏర్పడింది? రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, మనస్సు. అందుకనే మీరు ఒక్కొక్కసారి నన్ను చూస్తూనే ఉంటారు, కళ్ళు చూస్తూనే ఉంటాయి, కానీ ఏం రిజిస్టర్ కాదు లోపల. ఎందుకండి? ఐ యామ్ హియర్ బట్ ఐ డోంట్ హియర్. మైండ్ యాబ్సెంట్ అని అర్థం. ఎక్కడున్నావు అంటాం, చూడండి, వాడు చెయ్యి కూడా ఊపుతాం, ఎక్కడున్నావు, ఏ లోకంలో ఉన్నావు అంటాం. మనస్సు ఉండాలి వెనకాల. ఆ మనస్సు వెనకాల చైతన్యం ఉండాలి. ఆ చైతన్యమే ఆత్మ చైతన్యం. ఇప్పుడు ఏది ముఖ్యం? రెండు ముఖ్యమే. ఆ రెండు ముఖ్యంలో ఏది ముఖ్యం? చివరికి ఫైనల్గా ఆత్మతత్వం ముఖ్యం. కనుక బల్బు వస్తుంటుంది, పోతుంటుంది. విద్యుత్ ఎప్పుడూ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఎప్పుడూ ఉంటుంది. బల్బ్స్ ఆర్ కమింగ్ అండ్ గోయింగ్, ఫ్యాన్ ఈజ్ కమింగ్ అండ్ గోయింగ్. నేను చెప్పాను కదా పోయిన వారం, ఇంట్లో బల్బులు మారుస్తాం, వైర్ ఫిట్టింగ్ మారుస్తాం, ఎలక్ట్రిసిటీని మారుస్తారా? లైక్ దాట్ బాడీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, సూక్ష్మ శరీరాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. మళ్ళీ ఆత్మ అంటే ఎవరు? సత్, చిత్. సత్ అంటే ఏమిటి? చిత్ అంటే ఏమిటి? నేను ఉన్నాను, ఐ ఎగ్జిస్ట్, ఐ యామ్. మళ్ళీ అసలు విషయానికి రావాలి. జ్యోతిషామపి తజ్జ్యోతి. ఎక్కడున్నాం? 13వ అధ్యాయంలో 18వ శ్లోకంలో మహావాక్యం శ్లోకం ఇది. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అదొక మహావాక్యం శ్లోకం. 2వ శ్లోకం కానీ 3వ శ్లోకం కానీ, అది ఒక శ్లోకం ఎక్స్ట్రా చెప్పాను కదా నేను మొదట్లో చెప్పాను. అలాగే ఇది 18వ శ్లోకం కూడా జ్యోతిషామపి తజ్జ్యోతి అంటే ఆత్మ ఈజ్ దట్ ఆర్ కాన్షియస్ ఈజ్ దట్ ఇన్ హూజ్ ప్రజెన్స్ థింగ్స్ ఆర్ నోన్.
అది జ్యోతి అంటే. అర్థమైందా? ఆత్మని జ్యోతిలాగా నాకు కనపడుతుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు జ్యోతి కనపడుతుందంటే పక్కనే ఉంది హాస్పిటల్, వెళ్ళిరా. ఏంటది? కీల్పాక్ హాస్పిటల్. ఇక్కడ చెప్పిందండి శాస్త్రంలో జ్యోతి అన్నాడు. ఇప్పుడు అర్థమైందా జ్యోతి అంటే ఏమిటో? జ్యోతి అంటే అవేర్నెస్, కాన్షియస్నెస్, ఇన్ హూస్ ప్రజెన్స్ థింగ్స్ ఆర్ నోన్. ఇప్పుడు ఇది ఫ్లవర్ అని తెలిసింది. ఐఎమ్ అవేర్ ఆఫ్ దిస్ ఈజ్ జాస్మిన్, వన్ టైప్ ఆఫ్ జాస్మిన్. I am aware of, I know, I am conscious of rose flower. It is called Jyoti. జ్యోతి అన్నారు. తర్వాత మన జ్యోతిషామపి సజ్యోతి అంటే ఏమిటండి అన్నారు. కళ్ళు కూడా జ్యోతితోనే పోల్చారు. సూర్యుడు జ్యోతితోనే పోల్చారు. చంద్రుడు ప్రకాశం. ఏం చెప్పాను? లైట్ డెఫినేషన్, ఇన్ హూస్ ప్రజెన్స్ థింగ్స్ ఆర్ నోన్. అప్పుడు సూర్యుడు కూడా జ్యోతిగా. సూర్యకాంతిలో తెలుస్తున్నాయి కదా కొన్ని, చంద్రకాంతిలో తెలుస్తున్నాయి కదా, ఫైర్ అగ్ని ఉంటే తెలుస్తాయి కదా కొన్ని, అవన్నీ కూడా జ్యోతి కదా. కళ్ళు కూడా జ్యోతి. శబ్దం తెలుసుకుంటున్నది కదా, ఇది జ్యోతి. ఇన్ హూస్ ప్రజెన్స్ సౌండ్స్ ఆర్ నోన్. స్పర్శ తెలుస్తుంది, ఇది కూడా జ్యోతి. ఇప్పుడు ఆ లైట్ జ్యోతి అంటే ఇది జ్యోతి అవుతుందా? ఇప్పుడు ఇది పట్టుకోగానే మెత్తగా ఉందని నోన్. ద సాఫ్ట్నెస్ ఈజ్ నోన్, థింగ్స్ ఆర్ నోన్. ఇన్ హూస్ ప్రజెన్స్ సాఫ్ట్నెస్ ఈజ్ నోన్. ఆ మృదుత్వం, ఆ మెత్తదనం తెలిసింది కనుక ఇది జ్యోతి. కనుక పంచ జ్ఞానేంద్రియములు జ్యోతి అన్నారు. మరి ఎన్ని జ్యోతులు ఉంటే ఆత్మ ఒక జ్యోతి, పంచ జ్ఞానేంద్రియాలు ఒక జ్యోతి, సూర్యుడు జ్యోతి, చంద్రుడు జ్యోతి, అగ్ని జ్యోతి, అందరూ జ్యోతులేనండి. ఇన్ని జ్యోతులు ఎట్లండి అన్నారు. అక్కడ తెలుసుకోవాలి మనం. జ్యోతిషాం అపి, వీటన్నిటికీ కూడా జ్యోతి లాంటి వాడు ఆత్మ చైతన్యం. సూర్య, చంద్ర, నక్షత్ర, అగ్ని, ఇంద్రియాలు, వీటన్నిటికీ కూడా ఇవన్నీ జ్యోతులే. జ్యోతిషాం అపి తత్ ఆత్మ చైతన్యం జ్యోతి. ఎందుకనంటే సూర్యకాంతి ఉన్నది అని తెలియాలంటే ఈ జ్యోతి ఉండాలి. సన్ ఈజ్ షైనింగ్, సన్ లైట్ ప్రకాశిస్తున్నది, తెలియజేస్తున్నది అని తెలుసుకునేవాడు ఒకడు ఉండాలి కదా. చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, చంద్రుడి వల్ల అన్నీ తెలుస్తున్నాయని తెలుసుకునేవాడు ఒకడు ఉండాలి కదా. కళ్ళు తెలుసుకుంటున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, ఇప్పుడు కళ్ళు చూస్తున్నాయని తెలుసుకునేవాడు ఒకడు ఉండాలి కదా. లైట్ ఆఫ్ లైట్స్, చక్షుషస్ చక్షు, శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనః, వాచోహ వాచం, ప్రాణస్య ప్రాణ, కవు దేవో యునక్తి. ఎక్కడ విన్నావు? ఎక్కడో విన్నావు, కేనోపనిషత్. కనుక ఏ ఆత్మ చైతన్యం ఉంటే ఇవన్నీ పనిచేస్తాయో ఈ జ్యోతులన్నీ కూడా, ఈ జ్యోతులన్నిటికీ జ్యోతి ఆత్మ చైతన్యం. ఇంకా బాగా అర్థం కావాలంటే చీకటి ఉన్న చోట సూర్యుడు ఉండడు, సూర్యుడు ఉన్న చోట చీకటి ఉండదు, డార్క్నెస్, అంధకారం. తమసః పరం అన్నారు చూడండి. శంకరాచార్యుల వారు, ఆది శంకరాచార్య హస్తామలకుని అడిగారు, నువ్వెవరు అని అడిగారు. అడిగితే
10 శ్లోకాలు మాట్లాడాడు, చెప్పాడు. తదేకో వశిష్ఠ శివ కేవలోహం అన్నాడు. ముందు అందరూ మూగివాడు అనుకున్నారు, అస్తామనుకుని మూగివాడు అనుకుని ఎవరితో మాట్లాడటం లేదనుకొని మూగివాడు అన్నాడు. ఎప్పుడైతే శంకరాచార్యుల వారు అడిగారో నేను ఆత్మని అన్నాడు, ఆత్మజ్యోతిని అన్నాడు. ఆ హస్తామలకుడు మాట్లాడిన తర్వాతనే శాస్త్రం మొత్తాన్ని ఒక్క శ్లోకంలో పెట్టారు ఆది శంకరాచార్యుల వారు. ఏకశ్లోకి అని పేరు. కిం జ్యోతిర్భానుమానహనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే చక్షుస్పర్శ నిమీలనాది సమయే కిం ధీర్ధియో దర్శనే. ఇలా అడుగుతూ వస్తున్నారు. నీకు పగలు ఏది లైట్ అంటే సూర్యుడు అన్నాడు, రాత్రి ఏది లైట్ అని అడిగితే చంద్రుడు అన్నారు. మరి అమావాస్య రోజు నక్షత్రాలు, అగ్ని అన్నారు. చిమ్మ చీకటిలో మంద అంధకారంగా నా కళ్ళే నాకు జ్యోతి అన్నాడు. కళ్ళ ద్వారా తెలుసుకుంటావు. చీకటిగా ఉందని ఎవరు తెలుసుకుంటున్నారు? కళ్ళు కూడా పనిచేయకపోతే బుద్ధి ద్వారా తెలుసుకుంటారు. ఆ బుద్ధిని ఎవరు తెలుసుకుంటున్నారు? అహం అస్మి ప్రభో అన్నాడు. ఆత్మ చైతన్యం. కనుక చీకటిని కూడా తెలుసుకునేవాడు ఆత్మ చైతన్యం. తమసహ పరం. ఎవడు చీకటిని తెలుసుకోవడానికి ఆత్మ కూర్చున్నది ఇక్కడ. దానికి అర్థం ఏంటో తెలుసా? తమస్ అంటే అజ్ఞానం. ఆ అజ్ఞానానికి కూడా అతీతుణ్ణి నేను. పరం అంటే ఏమిటి? అతీతం, బియాండ్. ఐఎమ్ బియాండ్ డార్క్నెస్ అనే అర్థం ఇక్కడ కాదు. ఇక్కడ తమస్సు అంటే అజ్ఞానం. నాకు జ్ఞానం ఉన్నదని తెలుసు, అజ్ఞానం ఉన్నదని తెలుసు. జ్ఞానాన్ని తెలుసుకునేవాడిని నేను. అది అర్థం అక్కడ. తమసహ పరం అంటే ఇప్పుడు మీకు ఫ్రెంచ్ లాంగ్వేజ్ తెలుసా తెలీదా? యూ నో దట్ యూ డోంట్ నో ఫ్రెంచ్ లాంగ్వేజ్. ఎస్, యూ నో అంటే ఏంటి? యు ఆర్ కాన్షియస్ ఆఫ్ దట్ యూ డోంట్ నో ద ఫ్రెంచ్. దట్ మీన్స్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ దట్ యూ హ్యావ్ ఫ్రెంచ్ ఇగ్నరెన్స్. అవునా? ఇగ్నరెన్స్ అంటే అజ్ఞానమే కదా. నాకు ఫ్రెంచ్ భాష తెలియదని నాకు తెలుసు. దేని సమక్షంలో అయితే అన్నీ తెలుసుకుంటామో అదే కదా చైతన్యం. ఇప్పుడు ఫ్రెంచ్ భాష అజ్ఞానం ఎవరికి తెలుసు? నాకే తెలుసు. అప్పుడు నేను జ్యోతినా కాదా? దేనికి జ్యోతిని? జ్యోతిషామపి తజ్జ్యోతి. నాకు ఫ్రెంచ్ భాష తెలుసు అనుకోండి, నాకు తెలిసిన జ్ఞానాన్ని కూడా తెలుసుకునే నేను జ్ఞానాన్ని తెలుసుకుంటాను, అజ్ఞానాన్ని తెలుసుకునేవాడిని. రెండింటినీ తెలుసుకుంటాను. అందుకని సూర్యకాంతిని తెలుసుకోవాలన్నా నేను ఉండాలి. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ సన్లైట్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ మూన్ లైట్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ఫైర్ లైట్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ స్టార్ బ్రైట్నెస్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ఐస్, ఇయర్స్, ఎవ్రీథింగ్. కనుక ఈ జ్యోతులన్నిటికీ కూడా జ్యోతిని నేను లేకపోతే అవన్నీ పనిచేయవు. అవన్నీ ఎవరు తెలుసుకోలేదు. కనుక నువ్వు కాన్షియస్నెస్సే కదా. మళ్ళీ ఎక్కడ చూడకండి కాన్షియస్నెస్ అంటే ఎక్కడుంది. I am consciousness. Who is conscious of is consciousness. తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది. వాట్ ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ మే వేరీ. అవి మారుతూ ఉంటాయి. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ మారదు. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ఫ్లవర్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ క్లే, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ మైక్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ఫ్యాన్. ఒకటి మారడంలే. ఏంటది? ఐఎమ్ కాన్షియస్ ఆఫ్. నాకు తెలుసు. నాకు పుష్పం తెలుసు, నాకు ఎర్ర పువ్వు తెలుసు, నాకు క్లిప్ తెలుసు, నాకు మైక్ తెలుసు, నాకు ఫ్యాన్ తెలుసు, నాకు ఇల్లు తెలుసు. ఒకటి మారకుండా వస్తున్నది. ఏమిటది? తెలుసు.
తెలుసు. ఐ నో, ఐ నో, ఐ. మారకుండా ఉండేదేదో అది సత్యం, మారేటటువంటిది సత్యం కాదు, నశించేది. మారినటువంటి సత్యాన్ని నువ్వు నీ స్వరూపంగా తెలుసుకో. దానికి మరణం లేదు, దానికి ముసలితనం లేదు, దానికి శోకమోహాలు లేవు, దానికి ఆకలి దప్పికలు లేవు. అందుకని ఆత్మని ప్రకాశంతో పోల్చారు. ఆకాశ ప్రకాశ, ఈ రెండిటితో పోల్చారు ఆత్మని. ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నది ఆత్మలాగా. ఆత్మ కూడా అంతటా వ్యాపించడం వలన ఆకాశవత్. ప్రకాశం ముందు అన్నీ తెలుస్తున్నట్లే ఆత్మ వలన అన్నీ తెలుస్తున్నాయి కనుక ఆత్మ ప్రకాశం లాంటిది, జ్యోతి లాంటిది. అది చీకటిని కూడా తెలుసుకుంటుంది. అందుకే ఒక స్టోరీ చెప్తుంటారు. చిన్మయానందుల వారిని ఒక స్టోరీ చెప్తేవారట. ఏమనంటే, సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళి ఎవరో చెప్పారట, ఆ బ్లాక్ బ్యూటీ డార్క్నెస్ నిషాదేవి చాలా బాగుంటుంది, అందంగా ఉంటుందంటే సూర్యుడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడట. సూర్యుడు వాంట్ టు మ్యారీ డార్క్నెస్, నిషాదేవి. నిషా అంటే చీకటి. ఇంకా వెతుకుతున్నాడు, చీకటి ఎక్కడుందా ఎక్కడుందా. అర్థమైపోయింది మీకు. వెతుకుతూ ఉంటే, వేర్ ఈజ్ ద డార్క్నెస్, వేర్ ఈజ్ డార్క్నెస్, ఐ వాంట్ టు మ్యారీ హర్. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఉండడం లేదు ఆవిడ. ఎందుకు? ఆయన ప్రకాశం కదా, డార్క్నెస్ ఎక్కడ ఉంటుంది? ఇంకా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడు ఆయన? ఇంకా అయ్యే పనేనా అది? అందుకని సూర్యుడికి డార్క్నెస్కి పెళ్ళి జరగదు. అవునా? సన్లైట్ అండ్ డార్క్నెస్ కెనాట్ కో ఎగ్జిస్ట్. సూర్యకాంతి అంధకారం ఒకే చోట ఉండలేవా? ఉంటాయా? ఉండలేవు. అవునా? కానీ ఆత్మ చైతన్యం, అంధకారం ఒక చోట ఉండగలం. డార్క్నెస్ అండ్ కాన్షియస్నెస్ కెన్ కో ఎగ్జిస్ట్. ఎట్లా? ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ డార్క్నెస్. లుక్ ఎట్ అవుట్ సైడ్ ద విండో. బయటికి చూస్తే ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ డార్క్నెస్, ఐఎమ్ అవేర్ ఆఫ్ డార్క్నెస్. ఆ చీకటి నాకు తెలుసు. చూసారా? సూర్యుడికి తెలియదు పాపం. సూర్యుడు చీకటిని ప్రకాశింపజేయగలడా? ఏమిటండి స్వామిని 18వ శ్లోకంలోనే ఉన్నాం, ఇంకా మరి ఏం చేయాలి? అట్లాంటి శ్లోకం అది. ముండకోపనిషత్తులో తత్ర సూర్యో భాతి చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. ఆ మంత్రాన్ని తీసుకొని కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు. జ్యోతిషామపి తజ్జ్యోతి. తత్ అంటే మన పైకి చూపిస్తున్నా నేను. ఆ జ్యోతి అన్నా. ఇప్పుడు ఆ జ్యోతియా ఈ జ్యోతియా? నేనే ఆత్మజ్యోతిని. అయిపోయింది వేదాంతం. హిరణ్యకశిపుడు అడిగాడు ప్రహ్లాదుని, ఏ ప్రహ్లాద, అన్నీ నేర్చుకున్నావా? మీ గురువుగారు చెప్పినవన్నీ అన్నాడు. పాఠాలన్నీ నేర్చుకున్నావా? శ్రద్ధగా అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు చెప్పాడు, చదవవలసింది చదివాను అన్నాడు. చదివించి నన్ను గురువులు బాగా చదివించారు. ఎంత చదివినా చదువుకోవలసినది ఏదో ఒకటి, ఆ భగవంతుడు, నారాయణ స్మరణ. నారాయణ గురించి తెలుసుకోవడమే కదా కావాల్సింది మనిషికి. ఎంత చదివినా అపరావిద్య, విద్యతో కాదు. అందుకనే దయానంద స్వామిజీ అంటుంటారు, మైక్రోస్కోప్ పెట్టి మైక్రోబుల్ చూస్తుంటారు, బ్యాక్టీరియా మైక్రోబుల్ చూస్తుంటారు. ఎవడు మైక్రోబ్ కావాలని కోరుకోడు. బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ చూస్తాం కదా మైక్రోస్కోప్లో. అది కావాలని కోరుకుంటాడా? అది అవుతాడా? అవడు. కానీ
బ్రహ్మాన్ని తెలుసుకునేవాడు మహావాక్యం అనే మైక్రోస్కోప్ ద్వారా బ్రహ్మమైపోతాడు. కాక్రోచ్ని బొద్దంకిని డిసెక్ట్ చేస్తాడు, చేసి అవతల పారేస్తాం. మనం కాక్రోచ్ అవుతామా? అవం కదా, అవ్వాలని ఉంటుందా? అయ్యో వద్దు. కానీ బ్రహ్మని గురించి విచారణ చేసేవాడు, ఆత్మ విచారణ చేసేవాడు ఆత్మే అయిపోతాడు, బ్రహ్మమే అవుతాడు. వద్దు వద్దంటారా? నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం బ్రహ్మ, జరా మరణ శోక మోహ అశన పిపాస లేనటువంటి బ్రహ్మస్వరూపాన్ని, ఆత్మస్వరూప సుఖస్వరూపం ఆనంద స్వరూపం కావాలని ఎవరికి ఇష్టం ఉండదు? నువ్వు కావక్కర్లేదు, అదే అయ్యున్నావు. జ్యోతిషామపి తజ్జ్యోతి. ఇంతకీ ఏమిటంటారండి చివరికి అన్నాడు, ఆ ఎరుక నువ్వే. నీకు ఎరుక ఉన్నదా అంటాను చూసారా? యు నో, డూ యూ నో దట్? ఐ నో, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్. అంటే నువ్వే చైతన్యం, నువ్వే ఆత్మస్వరూపం. నువ్వన్నప్పుడు పంచకోశ విలక్షణ, శరీరత్రయ విలక్షణ, మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్రజిహ్వే నచ ఘ్రాణనేత్రే. అది నేనండి. కనుక ఆ నేను ఉనికి ఎరుకని చెప్పాలి అంటే ఏది కావాలి? ఈ సాలిడ్ బాడీ కావాలి, మైండ్ కావాలి, ఇంద్రియాలు కావాలి. ఇవన్నీ లేకుండా చెప్పలేము. అందుకని శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఏం ధర్మం కావాలి మీకు? అర్థకామాలు కావాలా, మోక్షం కావాలా? ఇంకేమి? మోక్ష పురుషార్థ. ప్రపంచం అంతా అర్థకామాల కోసం పరిగెడుతోంది. మీరు కూడా పరిగెట్టండి, పరిగెట్టండి, నాకేంటి? శాస్త్రానికి ఏంటి? తమస పరం అహం ఆత్మా జ్యోతిషామపి తజ్జ్యోతి. ఇలా తెలుసుకోవాలి శాస్త్రం. ఆత్మ నేనే, ఆ జ్యోతిషాం జ్యోతి నేనని తెలుసుకోవాలి. కానీ ఆత్మ ఏదో జ్యోతి ఫ్లాష్ లాగా నాకు కనపడుతుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత మెడిటేషన్ చేస్తాను, నా వెనకాల ఒక లైట్ వస్తుంది, ఆ లైట్ నా లోపలికి వెళుతుంది, ఇక్కడి నుంచి కొండలిలో నుంచి లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ కూర్చుంటుంది హృదయంలో. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పెట్టుకోకండి. అందుకని ఇంత సమయం చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే చాలా మిస్అండర్స్టాండింగ్స్, మిస్కన్సెప్షన్స్, భ్రమలు ఉన్నాయి మనిషికి. వాటిట్లో నుంచి బయటపడటమే కష్టం. అందుకని శాస్త్రం చదివేవాళ్ళు ఎక్కడ ఎవరి మాటలు వినరు. వాళ్ళ గురువు వేదాంత వాక్యం తప్ప ఇంకెవరి మాట వినకూడదు. విన్నామంటే అవుట్. అంత నిష్ఠగా గురువు మీద శ్రద్ధతో ఉండేవాళ్ళు చాలా ఆశ్చర్యో వక్త కుశలోశ్చ లబ్ధ. ఇంకా అయిపోయిందండి శ్లోకం అంటారు. కాలేదండి, ఇప్పుడు సగమైంది. జ్యోతిషామపి తజ్జ్యోతి తమస పరముచ్యతే. అయిపోయింది, ఇంతవరకు అయింది. రెండో లైన్ ఏంటి? జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. చూడండి, జ్ఞానం, జ్ఞానం అంటే జ్ఞానం. జ్ఞేయం తెలుసుకోదగినది, ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానం అంటే నాలెడ్జ్. జ్ఞేయం తెలుసుకోదగినది, ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞాన గమ్యం జ్ఞానానికి గమ్యంగా ఉన్నది. ఏది తెలుసుకోవాలో అది చివరికి. తెలుసుకోవలసింది తెలుసుకోకుండా ఎన్ని తెలుసుకున్నా వృధా. జ్ఞానం జ్ఞానమే జ్ఞేయం, జ్ఞేయమే జ్ఞానగమ్యం. అది ఇక్కడ అర్థం. చూడండి,
జ్ఞానం అంటే రిజల్ట్ ఆఫ్ నాలెడ్జ్. మనకేంటి జ్ఞానం? ఇప్పుడు ఆత్మజ్ఞానం, అది ఫలం. జ్ఞేయం, దేని గురించి తెలుసుకున్నావు? ఆత్మ గురించి తెలుసుకున్నాం. ది ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఏమిటి? ఆత్మ. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ ఓన్లీ కదా. ఆత్మని ఆబ్జెక్ట్గా తెలుసుకున్నావా, సబ్జెక్ట్గా తెలుసుకున్నావా? ఇప్పుడు నేనుగా తెలుసుకున్నావా ఆత్మని, వేరే ఒక వస్తువుగా తెలుసుకున్నావా? గంటన్నర పైనే, అమ్మో గంటన్నర పైనే, 1:45 నిమిషాల నుంచి ఏం తెలుసుకున్నావు? ఆత్మని నన్నుగా తెలుసుకుంటున్నాను. అర్థమైంది? ఇప్పుడు ఏమిటి నీ గమ్యం? జ్ఞాన గమ్యం ఏమిటి? ఆత్మస్వరూపమే జ్ఞానానికి గమ్యం. ఎక్కడున్నది అది? సర్వస్య హృది విష్ఠితం, అందరి హృదయాలలో ఉన్నది. హృది అంటే హృదయం, మనస్సులో అని అర్థం. విష్ఠితం ఉన్నది. కనపట్టలేదని అడుగుతారా మళ్ళీ? ఉనికి ఎరుకగా ఉన్నది. ఉన్నది అంటారా, ఉన్నాను అంటారా? ఇప్పుడు చెప్పండి మీరే. కృష్ణ పరమాత్మ అందరి హృదయాలలో ఉన్నదని చెప్పారండి. ఇప్పుడు నేనేం చెప్పాలి? కృష్ణ పరమాత్మ అందరి హృదయాలలో ఉన్నది అన్నాడు కనుక నా హృదయంలో కూడా ఉన్నది అంటారా? అప్పుడు ఉన్నది అంటే మీరు వేరు, అది ఉన్నది వేరు. అవునా? మిల్క్ ఈజ్ ఇన్ ద పాట్, బట్ పాట్ ఈజ్ నాట్ మిల్క్. పాలు ఉన్నాయి కుండలో, పాలు కుండ కాదు, కుండ పాలు కాదు. అదేవిధంగా నాలో కూడా ఆత్మ ఉన్నది అన్నారనుకోండి, అప్పుడు నేను వేరు, ఆత్మ వేరవుతుంది. మళ్ళీ ఇంతకి మొదటికి వచ్చి రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైందని అంటుంది. హృది సర్వస్య విష్ఠితం అని కృష్ణుడు చెప్తాడు. ఛాందోగ్యోపనిషత్తులో ఏం చెప్పాం? ఐతదాత్మ్యమిదగం సర్వం తత్సత్యం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో సర్వస్య హృది విష్ఠితం అని కృష్ణుడు చెప్పినప్పుడు, నా శరీరంలో కూడా ఉన్నది, నా శరీరంలో ఉన్నది కనుక నా శరీరం వేరు, నేను వేరు కనుక నేను ఆత్మనై ఉన్నాను. ఆ ఆత్మని నేనే, జ్యోతిషాం జ్యోతిని, జ్ఞేయం జ్ఞానం, జ్ఞానగమ్యం నేనే అయి ఉన్నాను. ఏమండి, జ్ఞేయం కూడా నేను ఎట్లవుతాను? ఆబ్జెక్ట్ వేరు కదా అన్నాడు. సరే, ఈ పుష్పం ఆబ్జెక్టే కదా, ఇప్పుడు నేను వేరు, ఇది వేరు. ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ కదండి. ఇక్కడ ఉనికి ఉన్నదా లేదా? ఆ ఉనికి ఎవరు? నేనే. అప్పుడు జ్ఞేయాన్ని నేనే కదా. ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞేయం నేను ఎట్లా అవుతానండి? నేను సబ్జెక్ట్ని కదా అన్నాడు. అరే, జ్ఞేయంలో కూడా సత్తు నువ్వే కనుక జ్ఞేయం కూడా నేను, అంతటా నేనే కదా ఉన్నాను. ఇప్పుడు ఇందులో నేను లేకపోతే నేను పరిమితం అయిపోతాను కదా. ఐఎమ్ లిమిటెడ్ కనుక అహం పురస్తాత్ పశ్చాత్ దక్షిణత ఉత్తరత అధశ్చ ఊర్ధ్వం. నేను ఎక్కడున్నానంటే ఇప్పుడు ఏం చెప్తాను? నేను ఆత్మనండి, అంతటా ఉన్నానని చెప్పకూడదు. హస్బెండ్ అడుగుతాడు, ఎక్కడున్నావు? వేర్ ఆర్ యూ? ఐఎమ్ ఆల్ పర్వేడింగ్. ఫ్రమ్ అహంకార దృష్టి, బాడీ మైండ్ కాంప్లెక్స్, you are in the all, but from atma standpoint you are all pervading. All pervading, all pervading. Tamil lo cheppalante all pervading. I am small or I am all. English lo, are you small or are you all? I am all, not small. I am all. నేను అంతటా ఉన్నాను. ఎలా ఉన్నాను? ఉనికి ఎరుకగా ఉన్నాను. నెక్స్ట్ శ్లోకం. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసదః మద్భక్త ఏతద్విజ్ఞాయ
మద్భావాయోపపద్యతే. ఒక్కసారి మళ్ళీ 20వ శ్లోకానికి వెళ్ళడానికి ముందు పురుష ప్రకృతి అనే విషయానికి వెళుతున్నారు. దానికి ముందు ఇంతవరకు ఏం చెప్పామని చెప్పి సింహావలోకనం చేస్తున్నారు. ఇంతవరకు ఈ విధంగా ఏం చెప్పాను? క్షేత్రం, క్షేత్రాన్ని గురించి చెప్పాను. శరీరం, తథా జ్ఞానం, విలువల గురించి చెప్పాను. అమానిత్వం, అధంభిత్వం, అహింస, క్షాంతి, నార్జవం అని అన్ని విలువల గురించి చెప్పాం. జ్ఞానం, జ్ఞేయం, ఇప్పుడే జ్ఞేయాన్ని గురించి చెప్పాం. ఉక్తం సమాసతః అన్నారు. క్షేత్రజ్ఞ గురించి చెప్పలేదే, మర్చిపోయినారు కృష్ణ పరమాత్మ. కాదు, జ్ఞేయమే క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞుడే జ్ఞేయం కనుక చెప్పలేదు. చెప్పాను కదా, క్షేత్రజ్ఞ అన్నా పురుషుడు అన్నా జ్ఞేయం అన్నా ఒకటి. అందుకని క్షేత్రజ్ఞ సప్లైడ్, అండర్స్టూడ్. ఎవరు అర్థం చేసుకుంటారు దీన్ని అంటే మద్భక్త ఏతద్విజ్ఞాయ. షనాయి నగర్ స్టూడెంట్స్, గీతా స్టూడెంట్స్, మద్భక్త ఏతత్, ఈ క్షేత్రాన్ని, జ్ఞేయం, జ్ఞానం, క్షేత్రజ్ఞుణ్ణి అన్నీ తెలుసుకొని విజ్ఞాయ, ఏమిటి ప్రయోజనం, ఫలం ఏంటి? మద్భావ ఉపపద్యతే, మద్భావాయ ఉపపద్యతే. నా భక్తులు అన్నారు. ఇక్కడ భక్తుడు అంటే ఏమిటి? ఎవరి ఆలోచనలైతే ఎప్పుడూ భగవంతుడి మీదనే ఉంటాయో మద్భక్త. ఈ విధంగా నా భక్తులు అంటే జిజ్ఞాసువులు, ముముక్షువులు నా చింతన చేస్తూనే ఉంటారు, అంటే శ్రవణం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కృష్ణుడి ప్రకారం మీరే నిజమైన భక్తులు. అర్థమైందా? ఎందుకంటే అసలు రూపాన్ని తెలుసుకుంటున్నాం మనం, ఈశ్వర యొక్క నేచర్ని మనం తెలుసుకుంటున్నాం కనుక మద్భక్త ఏతద్ విజ్ఞాయ. ఈ విషయాలన్నీ తెలుసుకొని 1 నుంచి 17 శ్లోకాల దాకా మద్భావాయ అంటే ఈశ్వర స్వరూపాన్ని పొందుతాడు. ఈశ్వర రూపం జ్ఞాని అవుతాడు అని అర్థం. జ్ఞానాన్ని పొంది ఆత్మగా ఈశ్వరుడిలో ఒకటవుతాడు. ఇప్పుడు ఈశ్వరుడు భగవంతుడు ఆత్మస్వరూపం. నేనెవరిని? ఆత్మస్వరూపాన్ని. ఎటువంటి ఆత్మస్వరూపం? సత్ చిత్. సత్ చిత్ తెలుగులో ఏం చెప్పాలి? ఉనికి, ఎరుక. ఇంగ్లీష్లో ఏం చెప్పాలి? ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్. దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు ఇంగ్లీష్లో? ఐఎమ్. బాగా చెప్తున్నారే, అంతా 100 మార్క్స్ మీకు అందరికీ. వెరీ గుడ్, గుడ్ స్టూడెంట్స్. ఐఎమ్, నేను ఉన్నాను. ఎలా ఉన్నాను అనేది అనాత్మకు సంబంధించి కనుక మద్భావాయ ఉపపద్యతి. ఈ ఒక్క 2 మాటలు పరమ సత్యం అని ఎవరికి అనిపిస్తాయో వాళ్ళందరూ జీవన్ముక్తులు. ఏ 2 మాటలు? మద్భావాయ ఉపపద్యతే అనే పదం 2 మాటలు. 100% కరెక్ట్, ఫర్ మీ కరెక్ట్. అట్లా మీరు కూడా చెప్పుకోవాలి. చెప్పుకోగలరా? చెప్పుకుంటారని ఆశిస్తున్నా. జ్ఞాని అవుతాడంటున్నారు. ఉపపద్యతే. ఇప్పుడు మీరందరూ జ్ఞానులా కాదు, ఏమో అవుతామండి ముందు ముందు అన్నాడు. ఇంతసేపు చెప్పి దగ్గుతూ కష్టపడి మీరు ఇంత బాగా చెప్తుంటే కాకుండా ఎట్లుంటా ఉన్నాడు. కావడం ఏమిటి, ఇప్పుడు అయ్యే ఉన్నావు. అట్లయితే తర్వాత టాపిక్కి పెడతాం. ఏమిటది? 20వ శ్లోకం. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి
వికారాంశ గుణాంశైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఇంకా రెండు విషయాలు చెప్పవలసినవి ఉన్నాయి, పురుష అండ్ ప్రకృతి. ఈ రెండింటిని కలిపి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. క్షేత్రం క్షేత్రజ్ఞ ఒక జోడి, క్షేత్రం క్షేత్రజ్ఞ, పురుష ప్రకృతి. పురుష క్షేత్రజ్ఞ ఒకటి, ప్రకృతి క్షేత్రం ఒకటి. పురుష అంటే మారనటువంటిది, నిర్వికార ఆత్మ పురుష. ప్రకృతి అంటే బీజం, విత్తనం. చాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు శ్వేతకేతువుని అడుగుతాడు, ఒక మర్రి చెట్టు విత్తనం తీసుకురా అన్నాడు. మర్రి చెట్టు విత్తనం తెలుసు కదా, తీసుకొచ్చాడు. అది పగలగొట్టు అన్నాడు, పగలగొట్టాడు. ఏముందన్నాడు, ఏం చెట్టు ఉందన్నాడు, ఏం చెట్టు లేదన్నాడు. చెట్టు ఉన్నది అన్నాడు. ఉద్దాలకు కనపట్టం లేదే అన్నాడు. విత్తన రూపంలో ఉన్నది అన్నాడు. ఆ విత్తనాన్ని నీళ్ళల్లో వేస్తే రేపటికి ఉబ్బుతుంది, 2-3 రోజులు ఉంచితే మొలకొస్తుంది. అది బీజం అండి. ప్రకృతి విత్తనం లాంటిది, ఈ ప్రపంచం అంతా కూడా వృక్షం లాంటిది. కనపడుతుంది, ఒక్కొక్కసారి కనపడకుండా పోతుంది. నిద్రపోయినప్పుడు కనపడకుండా పోతున్నదా లేదా? మెలకు రాగానే కనపడుతుంది. అందుకని దీన్ని చిన్న ప్రళయం అన్నారు నిద్రని. ఇది చిన్న ప్రళయం. మినీ ప్రళయాన్ని ఏమంటాం? ప్రళయం. మినీ డిసల్యూషన్, అది మ్యాక్సీ డిసల్యూషన్. లయ ప్రళయ. కనుక ప్రకృతి మారుతూ ఉంటుంది. రెండు అనాది, పురుష అనాది, ప్రకృతి కూడా అనాది. అనాది ఉభౌ అపి అన్నాడు. మొదలు లేదు, ప్రకృతికి మొదలు లేదు, పురుషుడికి మొదలు లేదు. పురుషుడు అంటే వీరు కాదు, ఆత్మ అంతటా వ్యాపించి ఉండేది పురుష. కనుక పురుష ప్రకృతి. డార్విన్ థియరీ చూసారా? బిగ్ బ్యాంగ్ థియరీ. అంత సింగులారిటీగా ఉంటుంది మొదట. అక్కడ టైం ఉండదు, స్పేస్ ఉండదు, ఏముండదు. బిగ్ బ్యాంగ్ అన్నది రాగానే టైం స్పేస్ వస్తుంది. డార్విన్ థియరీ. డార్విన్ థియరీ కూడా పరిణామమే కదా, పరిణామవాదమే కదా డార్విన్ థియరీ. మొదట మనిషి కోతిగా పుట్టాడు, కోతి తర్వాత అట్లా రకరకాలుగా వచ్చాడని చెప్తున్నారు కదా డార్విన్ థియరీలో. పరిణామం, ప్రకృతి పరిణామం డార్విన్ థియరీ. కానీ మనం కూడా పరిణామాన్ని గురించి మాట్లాడతాం. ప్రకృతి, శరీరం, మనస్సు ఇవన్నీ ప్రకృతి వికారం చెందుతుంది. కానీ దీనికి ఒక కారణం ఉన్నది, కర్మ. ధర్మ అనేటువంటిది జనరల్ కాజ్, కర్మ అనేది స్పెసిఫిక్ కాజ్. ఆ విషయాలు వివరాలు వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.